స్థూలం వజ్రాంజ కర్మయుక్తం స్వరిగా అన్నమం ఎందుకు ఇంత ప్రతిష్టాత్మకం అంటే ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడి 2 years అయింది. ఈ 2 ఏళ్ల కాలంలో చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు, చెప్పిందేంటి, చేసిందేంటి, ఒక రైతుకు కానీ, ఒక మహిళకు కానీ, ఒక నిరుద్యోగి కానీ, ఒక సాధారణ పౌరుడికి కానీ, ఒక కార్మికుడికి కానీ ఎక్కడైనా ఏమైనా ఎన్నికల ముందు రకరకాల మాటలు చెప్పి వాటిని ఎన్నికల అస్త్రాలుగా ప్రయోగించి ఓట్లు వేయించుకుని ఇవాళ ఏరు దాటిన తర్వాత తెప్ప తగలేసినట్టుగా ఎన్నికల్లో ఓట్లు పడిన తర్వాత మీ పని అయిపోయింది అన్నట్టుగా ప్రవర్తిస్తూ ఉన్నారు. 1000 రూపాయలు వేసి అది కూడా తీయకుండా చేసి ఆయన చేసిన ఘనకార్యంకి ఇంకా ప్రతి మహిళ కూడా వేలాది రూపాయలు వడ్డీలుగా చెల్లించే పరిస్థితి వచ్చింది. ఇవాళ రైతు రుణమాఫీ అన్నారు. రైతు రుణమాఫీ అంటే మొత్తం రైతు చేసిన అప్పులన్నీ రుణమాఫీ చేస్తాను, అప్పులన్నీ మాఫీ చేస్తాను, కొద్ది మొత్తాన్ని మాత్రమే రద్దు చేస్తాను. మొదటి విడత కొంతమందికి వచ్చిన దగ్గర చేతిలో పెట్టి బ్యాంకులు పట్టుకెళ్ళండి, బ్యాంకు దగ్గర డబ్బులు ఉన్నప్పుడు ఇస్తారని యువకుడికైనా సరే, ఒక్క యువకుడికి, ఒక యువతికి, చదువుకున్న వారికి ఒక్కరికైనా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఉద్యోగం వచ్చిందా అని నేను అడుగుతూ ఉన్నా. ప్రతి గడపకు వెళ్ళి వైఎస్ఆర్ పార్టీ వారిని పలకరించి మేమున్నాం, మీ భరోసానిచ్చి, అదేవిధంగా ప్రభుత్వం చాలా దారుణంగా చాలా కాలంగా ప్రజల్ని వంచిస్తూ ఉంది. చెప్పిన హామీలు, ఎన్నికల ముందు ఇచ్చిన హామీలే కాదు, సాధారణంగా జరగాల్సిన పరిపాలన కూడా విపరీతమైన ఒత్తిడి ప్రభుత్వం ద్వారా క్రియేట్ చేస్తూ ఉంది ప్రజల మీద. అదేవిధంగా సామాన్యుడు బతకడమే కష్టమైన స్థితిలోకి ఈ నిత్యావసర వస్తువుల ధరలు పెంచి చాలా ఇబ్బంది పెడుతోంది. ఇంకా అవినీతి అయితే చెప్పక్కర్లేదు. ఇసుక, మట్టి, బూడిద ఏది వదలకుండా అమ్ముకుంటున్నారని ప్రజలు మేము వెళ్ళినప్పుడు మాకు చెప్తూ ఉన్నారు. గ్రామాల్లో చెరువులు అమ్మి చెరువులు మొత్తం తవ్వేసి మట్టి అమ్మేస్తూ ఉన్నారని ఆవేదన చెందుతూ ఉన్నారు. వీటన్నిటినీ కూడా మేము తెలుసుకుంటా ఉన్నాం. ప్రజల వద్దకు వెళ్ళి వారి సమస్యలు విని తిరిగి ఏదైనా ఎక్కడైనా వాళ్ళకి తీవ్రమైన సమస్యలు వస్తే వాటిని అధికారుల దృష్టికి తీసుకెళ్ళడానికి కూడా మేము చర్యలు తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, వైఎస్ఆర్ పార్టీ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలు ప్రతి ఒక్కరూ కూడా దీనిలో పాల్గొని దీన్ని విజయవంతం చేయాలని చెప్పి జిల్లా పార్టీ అధ్యక్షుడిగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను.